జర్నలిస్టులను ఏ విధంగా ఉన్నత వర్గంగా భావిస్తాం? జర్నలిస్టులు ఏ విధంగా ఉన్నత వర్గంగా భావించాలి మనం? ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం వెలువడిన తీర్పు లక్షలాది జర్నలిస్టులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆ తీర్పులో ఏం చెప్పారంటే ఉన్నత ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులను గుర్తించింది. భారీ జీతాలు తీసుకునే సెక్యూర్ జీవితాన్ని గడిపే వారితో జర్నలిస్ట్ని కలిపి చూడడం అన్నది చాలా ఆవేదన కలిగించే విషయం అనమాట. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కూడా లభించట్లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే జర్నలిస్టులు అన్నప్పుడు ఉన్నత వర్గంగా చెప్తుంది. జర్నలిస్ట్ రంగంలో పనిచేసే వారికి బాధ్యతలు తప్ప హక్కులు లేవని, హక్కుల కంటే కూడా బాధ్యతకే జర్నలిస్టులు సైతం ప్రారంభిస్తారని చెప్తుంది. సామాజిక హక్కుల గురించి నిత్యం పరితపించే జర్నలిస్టుల సంక్షేమం గురించి అసలు పట్టింపు కానీ సోయి కానీ ఆశించిన స్థాయిలో పాలకులకి ఉండలేదని చెప్తున్నారు. నిత్యం సంఘర్షణ, అనుదిన ప్రాణగండం జర్నలిస్టులు ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. తెరపై మెరిసే కొందరు న్యూస్ ప్రెసిడెంట్లు లాగానే నిజం జర్నలిస్టులంతా జీతాబత్యం అందుతాయనే భ్రమ చాలామందికి ఉంది. కానీ అది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ప్రస్తావన అత్యున్నత న్యాయస్థానంలో కూడా వెలువడింది. ఎందుకంటే జర్నలిస్టులు వెలుగులు కింద నలిగిపోతున్నారు చాలామంది. అసంఖ్యంగా సుప్రీంకోర్టు వీళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయని భ్రమపడడం కూడా తప్పే. ఎందుకంటే జర్నలిస్టుకి ఇళ్ల స్థలం విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఆవేదన వ్యక్తం చేస్తుందని చాలామంది చెప్తున్నారు. తమకు ఉన్నత వర్గంగా జర్నలిస్ట్ని గుర్తించడం ఏంటని జర్నలిస్టులే ప్రశ్నిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు చాలామంది ఏం చేస్తున్నారు, మా ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, చేయట్లేదు, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించట్లేదు అని చెప్తున్నారు. అసలు కొన్ని సందర్భాలు తాము పనిచేస్తున్న సంస్థలు మనుగడలో ఉంటాయో లేదో అన్నది కూడా తెలియట్లేని పరిస్థితి ఉందని, ఇలాంటి వాతావరణంలో పనిచేస్తున్న వారిని ఉన్నతాధిక సమానంగా చూడగలము అని చెప్తున్నారు. 2008లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులైన కలెక్టరు, నర్సాపూర్ కలెక్టర్లు, ఎస్సీలు, జడ్జీలు, జర్నలిస్టులు ఏ విధంగా జీవోలు జారీ చేస్తూ వారికి భూములు కేటాయించింది, వాటి ధరల ప్రకారం ప్రభుత్వం ఆయా సొసైటీల వారు ఎంత కొన్నారు, దీనిపై కొందరు కోర్టుకు కూడా వెళ్ళారన్నమాట. కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఇది మొన్నటి వరకు అక్కడే ఉంది, సుప్రీంకోర్టులోనే. జస్టిస్ చలమేశ్వర్ ఈ కేసులను కొంత చొరవ తీసుకుని జర్నలిస్టులకు ప్రత్యేక కోణంలో చూడాలని భావించి ఆ దిశగా కేసును ముందుకు తీసుకెళ్లారు. ఇటీవల చీఫ్ జస్టిస్గా ఆయన పదవిరమణ చేసిన ఎస్వి రమణ జర్నలిస్టులకు అధికారులతో కలిసి చూడొద్దన్నట్టు కూడా చెప్తున్నారు. 90% పైగా జర్నలిస్టులకు 50,000 మించి ఆ జీతభత్యాలు లేవని కూడా చెప్తున్నారు. కాబట్టి వారిని ఇతరులతో ముడిపెట్టడం న్యాయం కాదని ఉద్దేశంతో కేజీ ప్రమేయం లేక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఇల్లు కూడా కట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. జర్నలిస్టులు సంతోషించకూడదు ఇదే విషయం. ఎందుకంటే గతంలోని జర్నలిస్ట్ సొసైటీకి నిజాంపేటలో 32 ఎకరాల రెవెన్యూ భూములు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. గతంలో 32 ఎకరాల్లో రెవెన్యూ భూములను ఎందుకంటే జర్నలిస్టులు అన్నవారు 32 ఎకరాలలోని 38 ఎకరాలలోని రవీంద్ర ఫంక్షన్ పెట్టి సీఎం ద్రావిడికి కూడా పత్రాలు ఇచ్చారన్నమాట. గత 15 ఏళ్ళుగా వీళ్ళు ఇలా కష్టపడి తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళకి చాలామంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.